వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. డీటెయిల్ చూస్తే హైదరాబాద్ లో రాత్రి వర్షం దంచి కొట్టింది. చార్మినార్, చంద్రయానగుట్ట, యాకత్పుర, బహదూర్పుర, ఫలక్నమా, ఉప్పుగూడ, ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద రహదారిపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని కాప్రా ప్రాంతంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, కొంగరకలాన్ ప్రాంతంలో 4.7 సెంటీమీటర్లు, మంకాల్ పారిశ్రామికవాడలో 4.4 సెంటీమీటర్లు, చంద్రయానగుట్టలో 4.1 సెంటీమీటర్లు, ఉప్పలోని రాజీవ్ నగర్లో 4 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. నైరుతి రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం దంచి కొట్టింది. మరి ఈ రోజు కూడా వర్షం ఉండే అవకాశం ఉందా? వాతావరణ అధికారులు ఏమంటున్నారు? కూడా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా అటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి అంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే ఉపరితల ఆవర్తన ఏర్పడిందో దాని కారణంగా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవుతున్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా అటు ఉత్తర తెలంగాణ దిక్కుగా చూసుకుని మాత్రం అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కుమారంభీం, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు ఈశాన్య తెలంగాణ వరకు చూసుకుంటే మాత్రం దాదాపుగా అటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మైబాద్, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుందంటూ కూడా అధికారులు తెలియజేశారు. దాదాపుగా నిన్న నుంచి కూడా రాష్ట్రంలో కూడా ఎడతెరిపి లేకుండా కూడా మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కూడా నమోదైనాయి. నిన్న మాత్రం హైదరాబాద్ లో మాత్రం విపరీతమైన వర్షం కురుస్తుంది. అది ఒకవైపు కూడా దంచి కొట్టింది అనుకోవచ్చు. దాదాపుగా ఈ వర్షము ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరి కొంచెం ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలను, అటు రోడ్ల పైన కూడా ఎక్కువ నీరు చేరి ప్రజలందరూ కూడా కొంచెం తీవ్ర ఇబ్బంది పడే అవకాశాలు. నేను దాదాపుగా సిటీలోనే కొన్ని ప్రాంతాల్లో హైయెస్ట్ వర్షంగా రికార్డు నమోదైనట్టు కూడా అధికారులు తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇది వర్షాలు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అటు దక్షిణ తెలంగాణ చూసుకున్న మాత్రం జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, గణపతి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ వరద కారణాల వల్ల కూడా ఎక్కువ ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అది అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అటు పశ్చిమ తెలంగాణ, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ భారీ వర్షం కూడా నమోదవుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అరవింద్.